హైదరాబాద్ గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. 2 కేసుల్లో 12 కేసులకు పైగా గంజాయిని పట్టుకున్నారు. మల్కాజ్గిరిలోని చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో డీటీఎఫ్ సిఐ భరత్ భూషణ్ టీంతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మధ్యప్రదేశ్కు చెందిన హరి, అలాగే ఒడిశాకు చెందిన బైనాథ్ బిస్వాల్ను అరెస్టు చేశారు. అలాగే కుస్వాహా నుంచి 4 కేజీలు, బిస్వాల్ నుంచి 6 కేజీల గంజాయిని కూడా పట్టుకున్నారు. నిందితులిద్దరిని గట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో 2 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నాందేడ్ నుంచి డీసీఎం వ్యాన్లో గంజాయి వస్తుందన్న సమాచారంతో ఎస్టీఎఫ్బీ ఎస్ఐ బాలరాజు రైడ్స్ చేశారు. వ్యాన్లో తనిఖీలు చేయగా 2 కేజీల 230 గ్రాముల గంజాయి దొరికింది. డీసీఎం వ్యాన్ డ్రైవర్ పైసల్ను అరెస్టు చేసి వ్యాన్ను సీజ్ చేశారు. ఉప్పల్, మల్లాపూర్లో మరో గంజాయి ముఠా కుట్టురట్టు చేశారు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. 2 నిందితులను అరెస్టు చేసి 106 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 53 లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు. హెచ్సిఎల్ ప్రాంతంలోని ఓ గోడౌన్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 2ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఒడిశా నుంచి గంజాయి తరలించినట్లు తెలుసుకున్నారు. గోడౌన్లో తనిఖీ చేసి 2 కిలోల చొప్పున గంజాయి ఉన్న 56 ప్యాకెట్లు, 1 కిలో గంజాయి ఉన్న 6 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు వివేక్ రెడ్డి. మధుకిరణ్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాంబాబు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. 56 ప్యాకెట్లలో 106 కిలోలు దొరకడం జరిగింది. 50 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 2 కిలోలు, తర్వాత 6 ప్యాకెట్లలో ఒక్కొక్క దాంట్లో 1 కిలో చొప్పున మొత్తం 106 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్పాట్లో కట్ల వివేక్ రెడ్డి, తర్వాత దగ్గుమల్ల మధుకిరణ్ అనే 2 అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అసలు దీంట్లో A1 రాంబాబు, కర్నేన్ రాంబాబు అనే ఇతను అంపదర్ అనే విలేజ్, సైలూరు టీ జంక్షన్ దగ్గర, కలిమిల తహసీల్ అంటే తాలూకా, మల్కన్గిరి జిల్లా, ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతని కోసం మేము వేట ప్రారంభించాం. 56 ప్యాకెట్. ప్రధాన నిందితుడు రాంబాబు ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తెచ్చి అమ్మాలని చూశాడని చెప్పారు పోలీసులు. రాంబాబు చెప్పడంతోనే 2 నిందితులు గంజాయి ప్యాకెట్లను గోడౌన్లో దాచిపెట్టారని అన్నారు. రాంబాబును పట్టుకుంటే ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడతాయన్నారు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి. ఒడిశాలోని మల్కన్ జిల్లాలో గంజాయిని పెద్ద మొత్తంలో సేకరించి మిషన్లలో ప్రెసింగ్ చేసి ముద్దలుగా తయారు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. గంజాయిని ఎలా ప్రెసింగ్ చేస్తున్నారో ఆ వీడియోలను కూడా సేకరించామన్నారు జాయింట్ కమిషనర్ ఖురేషి. మాదక ద్రవ్యాల ముఠాలను నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఆయన.